నమస్తే, నేను మీ వలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. అన్నయ్య వదిలిన బాణం పాపం తెలంగాణకు పోయి అక్కడ వర్కౌట్ అవ్వక తిరిగి ఆంధ్రప్రదేశ్కే వచ్చి అన్నయ్య మీదే బాణం ఎక్కుపెట్టింది. అవడానికి కాంగ్రెస్ కానీ చేసే పనంతా టీడీపీదే అన్నట్లు ఎన్నికల ముందు వ్యవహారం నడిచిందనే ఆరోపణలు పార్టీలోనే వచ్చాయి. జగన్ బలం అనుకున్న క్రిస్టియన్ల ఓట్లు చెల్లెమ్మ బావ కలిసి చీల్చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి గెలుపుకు కారణమయ్యారు. ఎన్నికలయ్యాక మాత్రం మేడం పెద్దగా యాక్టివ్గా కనపట్టలేరు. కాస్త కూస్తో యాక్టివ్గా అంటే జగన్ విజయమ్మ ఆస్తుల వివాదంలోనే ఉంది. ఆ విషయంపైన కాంగ్రెస్ పార్టీలను కొందరు నేతలు విమర్శించారు. రాజకీయాలంటే నీవి నీ అన్నయ్యవేనా, రాష్ట్ర ప్రజలకు ఇంకేమీ సమస్యలు లేవనుకుంటున్నావా అని కడిగి పారేశారు. అయినా కానీ షర్మిల 10 మాట్లాడితే 10లో 7 ఆ ఆస్తుల మీద లేదా జగన్ మీద మాట్లాడింది. జగన్ ఏమనంటే టీడీపీ స్పందించిపోయినా షర్మిల స్పందించేది. ఈ మధ్య ఎందుకో వెనక్కి తగ్గింది, సైలెంట్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే షర్మిల అవుట్. అవును, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఆ పదవి నుంచి తప్పిస్తారని టాక్ మొదలైంది. ఢిల్లీలో ప్రియాంక గాంధీతో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు నడుస్తున్నారు. ఆయన స్ట్రాటజిస్ట్గా రావడం ఖాయమనే తెలుస్తోంది. ఆయన రావటం ఖాయమైతే షర్మిల వెళ్ళిపోవటం ఖాయమంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే షర్మిల ఫెయిల్ అని ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ సంగతి తెలిసిందే, గెలుపు గుర్రాలనే చూసుకుంటాడు. అలా షర్మిల ప్లేస్లో ఒక యువ నేతను తీసుకొస్తారని చెప్పుకుంటున్నారు. ఆయనకు వైఎస్ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసు. సో షర్మిల ఏంటి, ఏం చేయగలదు, అసలు ఏం చేస్తుందో కూడా ఇట్టే కనిపెట్టేస్తాడు. కాబట్టి చేంజ్ తప్పదనుకుంటున్నారు. రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు ఏపీసీసీ సెక్రటరీ కొలన్కొండ శివాజీ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి, భూమిరెడ్డి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివాజీ గారు నమస్తే సార్. సార్ మీ వాయిస్ మీట్లో ఉంది శివాజీ గారు, ప్లీజ్. హలో. రైట్ శివాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు సార్? హౌ ఆర్ యూ? ఫైన్ 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 సార్. రైట్. ఏంటి సార్, షర్మిల్ని తప్పిస్తారు, కొత్త యువ నేత వస్తాడని ఒక టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు? ఊహాగానాలకి మేము సమాధానం చెప్పమండి. మీరేదో అనుకొని మమ్మల్ని అడిగితే ఎట్ట కుదురుద్దండి. మాకు ఒక అధిష్టాన వర్గం ఉంది, పార్టీ ఉంది. గాలి వార్తలండి ఇవన్నీ. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పోటీ పడేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు మొన్న ఎన్నికలు కూడా జరిగినాయి. మొన్న జిల్లా అధ్యక్షులు ఎంపిక కూడా ప్రక్రియ జరుగుతా ఉంది. ఇది ఏదో వైకాపా వాళ్ళు గిట్టనోళ్ళు మా మీద ఏదో సోషల్ మీడియాలో ప్రచారాలు తప్ప మమ్మల్ని బలహీనం చేద్దామని. మా అధ్యక్షురాలు బలంగా ఉన్నారు, మేము బలంగా ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో మేము నిరూపించి సమాధానం చెప్తాం. రైట్, మీరు చెప్తున్నట్టు కరెక్టే సార్. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్కి బలమైన కోట, బలమైన నేతలున్న ఆంధ్రప్రదేశ్ అనేవాడు. కానీ ఇప్పుడు కొంత ఆ ప్రాబల్యం, ఆ ప్రాభవం కనపడటం లేదు. ఎందుకని అంటారు సార్? ఏం లేదండి, ఇప్పుడు పడి తగిలితే మొక్క బతుకుద్ది. చాలా సింపుల్ అది. ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ ఆకాంక్షలు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి విభజన తర్వాత విభజన చేయండి అని చెప్పి అందరూ లేఖలు ఇచ్చి ఇక్కడికి వచ్చి 2 కళ్ళ సిద్ధాంతం అని ఒకటి, ఆర్టికల్ 3 ప్రకారం విభజించండి, మాకేం సంబంధం లేదని అన్ని ఒప్పుకొని ఇప్పుడేమో ఆ నెపం ఏదో మా మీద వేసి ఇప్పుడు ఏమంటున్నారు, విభజన చట్టంలో ఏదైతే రూపొందించిందో దాన్ని మీరు అమలు చేయట్లేంటని అయ్యే ప్రాంతీయ పార్టీలు అడ్డంగా చీల్చారని చెప్పేది వాళ్లే. కానీ విభజన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయమని కోరేది వాళ్లే. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదాని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సమర్థవంతంగా అటకెక్కించారు, ప్యాకేజీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, మరలా ఇంకేముంది, అమరావతిని శాశ్వత రాజధానిగా ఉండేదానికోసం శీతాకాల సమావేశంలో బిల్లు పెడుతున్నామన్నారు. అయ్యా, బిల్లు ఏదో పెట్టండి, కానీ దాంతోపాటు ఇంకొకటి ప్రత్యేక హోదాని కూడా చేర్చండి. అందరూ ఒప్పుకుని, అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్నాయి. మీరు ఎన్నికల్లో ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తారని చెప్పి తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు కదా అని అంటా ఉంటే వాళ్ళు సమాధానం చెప్పట్లా. కాంగ్రెస్ ను దోషిగా చూపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ను దోషిగా చూపించి ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవటం కోసం అప్పటి 2014 టైంలో విభజన చట్టం 5 లక్షల కోట్ల రూపాయల చట్టాలు చేసింది మనకి.
అది ఎంతో మెరుగైంది. దాన్ని అమలు చేయించుకోలేకపోయారు వీళ్ళు. కాంగ్రెస్ ని బదనాం చేసేటండి. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. ఈ అది సమాజంలో అన్ని వర్గాలు వర్ణాలు సమతుల్యంగా జీవించే దానికోసం బ్రహ్మాండమైన రోడ్ మ్యాప్ వేసుద్ది, అభివృద్ధి చేసుద్ది. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెసే కదా. కరెక్ట్. కానీ మీరు చెప్పినట్టుగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో పార్టీ బలపడింది, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేలకే చాలా దెబ్బ అయిపోయింది సార్. మీరు ఎప్పుడైనా అధిష్టానం దగ్గర ఇది మాట్లాడారా? అధిష్టానం దగ్గర మనం ఇంత కోల్పోయాం, ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టీ చాలా దెబ్బతిన్నదని. అధిష్టాన వర్గానికి అన్ని తెలుసండి. రకరకాల సోర్సెస్ ఉంటాయి, థింక్ ట్యాంకర్స్ ఉంటారు, మేధావులు ఉంటారు, అనేక మంది వ్యూహ రచన చతురత కలిగిన వాళ్ళు ఉంటారు. మాకెవరో కూడా ఈవెంట్ మేనేజర్ అవసరంలా. కాంగ్రెస్ లోనే బ్రహ్మాండమైన చూస్తే అంత ఆవులు ఇస్తేనే పేగులు లెక్క పెడతారు, చూస్తేనే పేగులు లెక్క పట్టేసేంత ఘటన సముద్రులు సమర్థులు యోధులు కాంగ్రెస్ పార్టీకి సొంతం. మేమేదో బయట వాళ్ళు తీసుకొచ్చి, అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి పీస్ వర్క్ ఇచ్చి ఆ ఎన్నికల్లో వాళ్ళని పెట్టుకొని నియమించుకొని అంత అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజల దగ్గరికి వెళ్తుంది, ప్రజలకి న్యాయమైన మంచి మాటలు చెప్పుద్ది. మేము మతాల మధ్య ప్రాంతాల మధ్య మేము చిచ్చురే కొట్టి ఆ అధికారాన్ని హస్తగతం చేసుకోదు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి అధికారం మాకు వద్దు. 100 సార్లైనా 1000 సార్లైనా మేము ఓడిపోవటానికే ఉంటాం తప్ప మాకు ఇటువంటి అధికారం వద్దని చెప్పి మా అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎల్ఓపి స్పష్టంగా చెప్పాడు. బీజేపీకి మళ్ళీ ఇతర ప్రాంతీయ పార్టీలకు మళ్ళీ. కానీ ఇక్కడ ఒకటి శివాజీ గారు, ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పార్టీలోని కొంతమంది ఢిల్లీకి వెళ్ళి కావాలని కంప్లైంట్ చేశారు షర్మిల మీద అంటారు, ఆమెను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు. నిజం కాదా? ఇది అసలు అంశమే కాదండి. ఢిల్లీకి వెళ్ళేది ఎవరో, చెప్పేది ఎవరో. ఇప్పుడు ఏదో గేట్ల దగ్గర నుంచొని వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళంతా కూడా వైకాపా దగ్గర సుపారీ తీసుకొని మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళంతా వైకాపా ఏజెంట్లు కొంతమంది కాంగ్రెస్ ముసుకేసుకొని కాంగ్రెస్ బలహీనం చేసి ఇవన్నీ కూడా జగన్ నాటకంలో భాగమే. ఇవన్నీ మేము చాలా సింపుల్ గా కొట్టి పడేస్తాం అనమాట. దీన్ని అసలు పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, దీనికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే మాకు గీటురాయి, మా విధానాలే మాకు ఇదనమాట. బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద ఇప్పుడున్న ప్రధాన పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ ప్రతిపక్ష నాయకులు, మా షర్మిలతో పాటు ఎవరో కూడా విషయాన్ని ప్రజలకు అంగీకారంగా బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ మాత్రం ఎవరూ చేయలేని విషయం. ప్రజల్ని సూటిగా, మహిళలను సూటిగా ఆకట్టుకునే శక్తి సామర్థ్యాలు కేవలం షర్మిలమ్మకు మాత్రమే ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రజానీకం, మహిళలు ఎక్కడ చూసినా ఆదరాభిమానాలే మాకు కొలమానం. ఒక్క నిమిషం. రైట్, శ్రీనాథ్ రెడ్డి గారు విన్నారు కదా పెద్దలు శివాజీ గారు ఏమన్నారు. షర్మిల గారు ఎక్కడికి పోరు, ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షురాలు అంటున్నారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆమె అంటున్నారు. కానీ ఎక్కడో ఒక డౌట్ వినిపిస్తుంది. చాలామంది అంటున్న మాట ఏంటంటే దేశ రాజధాని ఢిల్లీలో కొంతమంది కూర్చొని షర్మిలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అందులో భాగంగానే కొత్త నాయకురాలు రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి అంటున్నారు. ఏంటి, షర్మిలని ఉంచుతారా, తీస్తారా? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు అంతున్న సమాచారం ఏంటి? సార్, ఆ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది, అంటే డబల్ గా వస్తా ఉంది సార్ కొంత. ఓకే ప్లీజ్ మీరు చెప్పండి. ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఏపీకి వస్తున్నారన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రచారం అయితే కొద్ది రోజులుగా జరుగుతూ ఉంది. అయితే శివాజీ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయనకు ఆ పార్టీ మీద కొంత లోపల ఇంటర్నల్ గా జరుగుతున్న వాటిపైన అవగాహన కూడా ఉండి ఉంటది. పీకే లాంటి వాళ్ళు మాకు అవసరం లేదని చెప్తా ఉన్నారు. అయితే పీకే వచ్చినా రాకపోయినా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఒకప్పుడు చాలా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో అధికారంలోనో లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి అన్ని పరిణామాలను బేరీజ్ వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ నిలువున కుప్పకూలిపోయింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించాక కొంత కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు నింపుకునే పరిస్థితి కనిపిస్తోందని ఆశపడ్డారు కొంతమంది మాత్రం. అయితే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నటువంటి చందంగా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరికన్నా షర్మిల గారే చాలా బెటర్ అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేసి ఉండవచ్చు. అయితే షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని కూడా మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన అన్న జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలో పాదయాత్ర నిర్వహించారు. ఆ పాదయాత్రలో అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఆ స్పందన జగన్మోహన్ రెడ్డి గారు జైలులో ఉన్నటువంటి నేపథ్యంలో సానుభూతితో వచ్చిన స్పందన, లేదా స్వయంగా షర్మిల గారి హవాను చూసి వచ్చినటువంటి స్పందన అనేటువంటిది మనం ఒకసారి విభజన చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిలకు ఆనాడు ఉన్నటువంటి క్రేజ్ తర్వాత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ క్రేజ్ అంతా తగ్గుతా వచ్చింది. అప్పట్లో షర్మిల గారు జగనన్న వదిలినటువంటి బాణాన్ని నేను అన్నటువంటి ఒకే ఒక్క మాటతో ఆ రోజు జగన్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ తాలూకా అభిమానాన్ని తన వైపు తిప్పుకోగలిగారు. ఆ విధంగా తన వెంట పార్టీ కూడా నడిచింది. అయితే వైఎస్ షర్మిల ఎంతగా ఎదిగారంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ షర్మిల అన్నట్లుగా ఆ పాదయాత్ర తర్వాత ఆమె హవా నడిచింది. పార్టీలో ఆమె నాయకత్వం పైన గట్టి నమ్మకం కూడా ఏర్పడింది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి సాయిరెడ్డి గారు కావచ్చు, లేదా మా రాయలసీమకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి కుటుంబం కావచ్చు, ఇలాంటి అనేక కుటుంబాలు, బొత్స కుటుంబం కావచ్చు, నెంబర్ 2 సంఖ్య కోసం, నాయకత్వం కోసం పాకులాడేటటువంటి బ్యాచ్ అంతా షర్మిలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుట్రపూరితమైనటువంటి పన్ని ఆమెను బయటికి పంపించారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సక్సెస్ అయ్యారు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన డ్యామేజ్ కూడా ఏం లేదు. ఒక్క నిమిషం, శ్రీనాథ్ గారు, శివాజీ గారు ఏదో చెప్పబోతున్నారు. శివాజీ సార్. సార్ ఏం లేదు సార్, సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు ఉన్నాయి సార్, మీ పర్మిషన్ తీసుకొని వెళ్దామని. రైట్, ఒక 5 minutes ఉండగలరా సార్? ఫైనల్ గా ఒక మాట ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరంటే మీరు ఏం చెప్తారు సార్? షర్మిలకు ఆ హక్కు ఉందా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా? ఇప్పుడు రాజకీయ వారసత్వం ఉంటది, రక్తబంధం వారసత్వం ఉంటది సార్. రక్తబంధం వారసత్వం వాళ్లే, కానీ రాజకీయ వారసత్వం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేజీ నాయకత్వంలో ఉన్న మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పి మీ ద్వారా పౌర సమాజానికి మనవి చేస్తా ఉన్నాం. రైట్, అంటే ఇప్పుడు షర్మిల సక్సెస్ అయిందా ఆర్ నాట్ సార్ ఇన్ ఏపీ? ఏం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటారా? ఏం షర్మిల గారు బ్రహ్మాండంగా సక్సెస్ అయిందండి. షర్మిల గారు బ్రాండ్ ఇమేజ్ ని కొత్తగా మేము మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2014 విభజన తర్వాత, విభజనకు ముందు, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోను, విభజిత ఆంధ్రప్రదేశ్ లోను పదే పదే పాదయాత్రలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి తాను అనుకున్న, తాను మెచ్చిన, ప్రజలకి నష్టం కలిగించిన అంశాలని తనదైన శైలిలో బ్రహ్మాండంగా ప్రజల సమీకరించి ప్రజలతోటి సూటిగా మాట్లాడటంలో షర్మిలమ్మ అందవేసిన చెయ్యి. తెలుగు రాష్ట్రాల్లో షర్మిలమ్మకు సాటి వచ్చే మగాళ్ళు ఎవరూ లేరు. ధీటుగా ఉంటది. గెలుపు ఓటములు ఇవన్నీ సహజం. చిరస్థాయిగా బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకత్వంలో ఒక పెద్ద స్థాయిలో షర్మిలమ్మ ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఉంటుంది అని చెప్పి ఇంగ్లీష్ పత్రికల వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు నన్ను ఈ రోజు పిలిచారు. సార్ ఫైనల్ గా మరి మీరు చెప్తున్నట్టుగా అంత బలంగా ఉన్నప్పుడు ఎందుకని ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి రావటం లేదు సార్? ఒక జేడీ శీలం గారు, మీరు, చింతామోహన్ గారు, ఇంకెవరెవరో కనిపిస్తున్నారు కానీ వేరే పార్టీల నుంచి ఎందుకని అనుకున్నారు సార్? ఓటర్లు ఉన్నారు. సమయము సందర్భం వచ్చినప్పుడు పవర్ ఉన్న చోట వాళ్ళు ఉంటారు. కొన్ని ప్రలోభాలకి, మంచి చెడ్డ వర్కులకి ప్రభుత్వ అండదండలు ఇవన్నీ కావాలా. ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి బీజేపీలోకి వెళ్తే క్లీన్ చిట్ చేసి వేధింపులు లేకుండా అవి లేకుండా చేస్తా ఉన్నారు కదా, అవి వాడుకుంటా ఉన్నారు. కొత్త తరం వచ్చేసింది. జెడ్ ఉద్యమంతో సంబంధం ఉన్న
యువతరం రోడ్డు మీదకి వచ్చి సోషల్ మీడియాలో గోడీ మీడియాని నిలువరిస్తా ఉంది. అందులోనే సంచార సాతి యాప్ అని ఒక పెద్ద నల్ల చట్టాన్ని తీసుకొచ్చి మన డిజిటల్ నిఘా పెడితే అందరూ ఒక్కసారి తిరగబట్టేటప్పటికి మెయిన్ మీడియా మాట్లాడకపోతేటప్పటికి సాతి యాప్ ని మోడీ గబక్కని వెనక్కి తీసుకున్నాడు. ఇది సోషల్ మీడియా యువత యొక్క విజయం. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ప్రతినిధి షర్మిల, రాహుల్ గాంధీ. కానీ షర్మిల ఓ కోవర్ట్ అనేసి మీ పార్టీలోని శుంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళు అన్నారు కదా సార్. ఆమె పేరు ఎత్తబాకండి, అనవసరం. శంకర్ పద్మశ్రీ ఎక్కడ ఉంది, ఎప్పుడు వచ్చింది, ఆ అమ్మాయికి ఎందుకు అలా మాట్లాడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ స్థాయిని మర్చి మాట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయటం వైకాపా ఎజెండాలో ఒక నిరంతర ప్రక్రియ. అందులో వాళ్ళకి పావులాగా ఆవిడ ఉపయోగపడుతుందేమో అని చెప్పి నా అనుమానం. అంటే శంకర్ పద్మశ్రీ గారు వైసీపీ కోవర్ట్ అంటారా? నేను అంటలేదండి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే అందుకు నిదర్శనం. ఒక పార్టీ అధ్యక్షుడు పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు ఏమన్నా అంటారా? పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు ఏమన్నా అంటారా? సిపిఐ ఈశ్వరయ్యని, రామకృష్ణని వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు ఏమన్నా అంటారా? ఎందుకని కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు షర్మిలను టార్గెట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ని బలహీనం చేస్తే ఏదో కొంత తాయిలాలు వస్తాయని చెప్పి ఎజెండా ఆలోచన ఏదో ఉంది. దాన్ని మనం అంతా లైట్ గా తీసుకుంటాం. అక్కడేమో వేరే రాష్ట్రాలనేమో బీజేపీకి వ్యతిరేకంగా ఇద్దరు, అమిత్ షా మోడీకి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడతలేదు కదా. ఇదంతా కూడా ఏదో ఐడెంటిటీ క్రైసిస్, అస్తిత్వం కోసం చేసేది తప్ప ఇంకొకటి కాదు. ఇవన్నీ లైట్ గా తీసుకోండి. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే కాంగ్రెస్ పునర్వైభవం చూడవచ్చా? 100% ప్రజల ఆదరణ ఇవన్నీ మాకుంటాయి. వీళ్ళంతా కూడా విభజన చట్టాన్ని అమలు చేయలేకపోయారు. 10 సంవత్సరాలు మోడీ అధికారంలో ఉన్న, 2 పార్టీలతో మిత్రత్వం ఉన్న రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చామని చెప్పి వీళ్ళు సానుభూతి పొంది అధికారంలోకి వచ్చి ఆ చట్టాన్ని అమలు చేయలేదు. ప్రజలు చూస్తా ఉన్నారు. వీళ్ళంకా ఏదో ఒక రోజు ప్రజాగ్రహానికి గురవుతారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. మేము అర్జెంటుగా మాకు ప్రజా సమస్యలు, ప్రజల ఆందోళనలో భాగం పంచుకొని ముందుకెళ్తాం తప్ప మాకు రాజకీయ అధికారమే ముఖ్యం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, అహింస మార్గంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల తరఫున రాజీ లేని పోరాటం చేస్తాం. అందుకు ప్రథమంగా మా అధ్యక్షురాలు షర్మిల ఉంటది. ప్రజల మద్దతుతో మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాల ముక్కుని నేలకు రాసి మెడలు వంచే పనిలో ముందుంటాం. రైట్, థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సార్. రైట్, అది శ్రీనాథ్ రెడ్డి. రైట్ సార్, శ్రీనాథ్ రెడ్డి విన్నారు కదా సార్ ఏమంటున్నారు. శుంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళే కోవర్టు, షర్మిలకు ఎటువంటి డోకా లేదు, షర్మిల నాయకత్వంలో మేము దూసుకెళ్తామంటారు. కానీ ఆ ఛాయలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు శ్రీనాథ్ గారి. సార్, ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధ్యక్షులుగా ఎవరు వచ్చినా కూడా వెంటిలేటర్ పై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేయడమే తప్ప దాన్ని ట్రాక్ పైకి తీసుకొచ్చేటువంటి సాహసోపేతమైన నిర్ణయం గాని ఆ విధమైనటువంటి విధానాలు గాని చేయలేరు. ఎందుకంటే ఎంత పెద్ద నాయకత్వ ప్రతిమ ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో అధికారమే పరమార్థంగా లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరూ ఉండారు. అలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వస్తాయని ఏమీ అంత ఆశపడాల్సినటువంటి అవసరం లేదు. అది అత్యాశ అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొంత గొప్ప వామపక్షాల కన్నా బెటర్ గా భారతీయ జనతా పార్టీతో పోటీ పడే స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. రాష్ట్రంలో శాసనసభలో ఒక 2-3 సీట్లు, పార్లమెంటులో కనీసం షర్మిల గారి యొక్క ఎంట్రీతో అయినా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉనికి చాటుకోవచ్చు అని అనుకున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీగా పోటీ చేసినటువంటి షర్మిల 3వ స్థానానికి పరిమితమై డిపాజిట్లు కూడా కోల్పోయారు. అది కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు గెలవాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం వైకాపాకు వ్యతిరేకంగా నడిచినటువంటి పరిస్థితుల్లో కడప పార్లమెంటు కు పోటీ చేసినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారి పైన వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ బర్నింగ్ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక పులివెందుల, బద్వేలు మినహాయించి మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు 4 టీడీపీ, 1 బీజేపీ, 5 కూటమి అభ్యర్థులు గెలిచారు.
ఈ లెక్కన కడప పార్లమెంటులో పోటీ చేసినటువంటి చెదిపిరాళ్ల భూపేష్ రెడ్డి గెలవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ లెక్కల ప్రకారం. అయితే షర్మిల గెలవబోతా ఉందన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం చేసింది. ఇది భూపేష్ రెడ్డికి మానసికంగా కూడా పోటీ చేయడానికి ముందే కొంత ఇబ్బంది పెట్టింది. రెండు, భూపేష్ రెడ్డి యువకుడు, మొదటిసారి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించాక ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించి భంగపడి ఆ భంగపడ్డ పరిస్థితుల నుంచి కోలుకోలేక రంగంలోకి దిగినటువంటి వ్యక్తి. అంటే అసంతృప్తితో పోటీ చేసినటువంటి భూపేష్ కి షర్మిల అడ్డుపడి అవినాష్ రెడ్డి గారు గెలవడానికి కారణమే. అంటే షర్మిల పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తున్నటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత డ్యామేజ్ చేశాయో పక్కన పెడితే ఖచ్చితంగా షర్మిల నాయకత్వ లోపం, షర్మిలకు ఉన్నటువంటి ఒక ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సుంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారో అహంకారి అని కానీ ఇంకొకటి కానీ, అవన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మైనస్ అయ్యాయి. ఆమె పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడంలో, పులివెందుల నియోజకవర్గంలో మండల స్థాయి క్యాడర్ ని వాళ్ళ ఏం బాగోగులు ఎలా ఉన్నారో చూసే పరిస్థితి లేదు. పులివెందుల నియోజకవర్గంలోను కడప పార్లమెంటు పరిధిలోను దిక్కు ముక్కు లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇవాళ షర్మిలమ్మ వచ్చి ఏదో ఈ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి కాంగ్రెస్ పార్టీని తీసుకువస్తుంది అన్నటువంటిది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందన్నది నిజమో, కాంగ్రెస్ పార్టీని షర్మిల డెవలప్ చేస్తుందన్నది కూడా అంతే నిజం. అయితే గుడ్డిలో మెల్ల కన్నా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా షర్మిల గారు కొద్దిగా బెటర్. ఎందుకంటే కొంత యాక్టివ్ గా తిరగలుగుతారు, కొద్దిగా ఆమె మాట్లాడగలిగేటటువంటి చాతుర్యం ఉంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఒక ఐడెంటిటీ ఉంది. ఈ ఐడెంటిటీ ఇవన్నీ చూసుకొని ఉండాల్సిందే తప్ప ఆమెకు పార్టీ నిర్మాణం పట్ల కానీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన కార్యక్రమాలపై ఎలాంటి అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. శ్రీనాథ్, శ్రీనాథ్ రెడ్డి ఇక్కడ ఒక మరొక విషయం ఏంటంటే, మీరు షర్మిల గురించి చెప్పారు కరెక్టే, మరి ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏంటి? మొన్నటే ఆయన సొంత ఊర్లోనే ఆయన గెలవలేకపోయాడు, ఆయన పార్టీని గెలిపించుకోలేని ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఒక యువ నేతను కూడా వస్తూ ఉంది. ఆ యువ నేతను పెట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఆయన పునర్వైభవం తెస్తాడా? అంత సీన్ ఉందా? అంత ఇక్కడ స్ట్రాటజిస్ట్ వేరు, పొలిటీషియన్ వేరు సార్. మనం బాగా చూడాలి. స్ట్రాటజిస్ట్ ఒక తన యొక్క భావాజాలాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆ పార్టీ వాళ్ళకి చెప్పి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అది స్ట్రాటజిస్ట్. స్ట్రాటజిస్ట్ ఎప్పుడు పొలిటీషియన్ కాదు. పొలిటీషియనే. పొలిటీషియన్ కు మాత్రమే గ్రౌండ్ లెవెల్లో పరిచయాలు ఉంటాయి. ఉదాహరణకి కడప పార్లమెంటుకు పోటీ చేసిన షర్మిలాకి స్ట్రాటజిస్ట్ గా అది పీకే కావచ్చు, లేదంటే నేను నాలాంటోడు ఎవడైనా నిలబడితే మీరు పులివెందుల నియోజకవర్గంలో మీకు ఇవన్నీ మైనస్లు ఉన్నాయి, ఈ ప్రచారంలో ఇవన్నీ మాట్లాడండి అని జనంలోకి వెళ్ళి రియాలిటీని తీసుకొని వచ్చి ఒక 15 మంది కొంత ఆ స్ట్రాటజిస్ట్ యొక్క శక్తి మేరకు సర్వేలు చేసి ఆ సర్వేలలో వచ్చేటువంటి ప్లస్లు మైనస్లను బేరీజ్ వేసుకుని ఆ ఓటు శాతాన్ని పెంచేదే స్ట్రాటజిస్ట్. పొలిటీషియన్ అలా కాదు. పొలిటీషియన్ ప్రజలతో నిత్యం దగ్గరగా ఉండాలే, పొలిటీషియన్ వేరు. ఇప్పుడు బాగా పాపులర్ అయినటువంటి కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాల్లో ఏమయ్యారు? ఫెయిల్యూర్ అయ్యారు. ఎన్టీ రామారావు ఎవరి చేతిలో ఓడిపోయారు? అసలు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అనామకురాలైనటువంటి ఒక మహిళ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరుపతిలో గెలిచారు, అక్కడ ఓడిపోయారు. రైట్. ఈ వైజాగ్ అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా పట్టుంది, ఆయనకు కొంత బలం ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలో కూడా విజయం అక్కడ ఓడిపోయింది. ఇలా స్ట్రాటజిస్ట్ వేరు, పొలిటీషియన్ వేరు సార్. మనం కంపారిజన్ చేయొద్దు. పీకే అనేటువంటి వ్యక్తి స్ట్రాటజిస్ట్ గాను పొలిటీషియన్ గాను కన్నా బ్లాక్ మెయిలిస్ట్ గా నేను చెప్పుకుంటా. ఎందుకంటే అతనికి ఆర్థిక వనరుల సమీకరణ ప్రధాన లక్ష్యం. అందుకు ఆయన ఎన్ని రోల్స్ అయినా ప్లే చేస్తాడు. అవసరమైతే మోడీని నేను అధికారంలోకి తెచ్చింది నేనే అని చెప్తాడు. తెచ్చి ఒకవేళ దానికి పని చేసింటే ఆయన ఏం డబ్బులు తీసుకోకుండా పని చేయలేదు. ఫ్రీ సర్వీస్ కాదు, ప్రజల కోసం చేయలే ఆయన. అది ఒక కంపెనీ, బిజినెస్ మ్యాన్.
పీకే ఇస్ ద బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ ఏంది? తన వాక్చాతుర్యం, తను ఒక టీంను పెట్టుకుంటాడు, ఆ టీమ్ తో ఒక స్ట్రాటజీ చేస్తాడు. ఆ ఎన్ని వ్యవహారాలు ఓకే సక్సెస్ అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన పీకే రెండోసారి చేశాడుగా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా, అంత దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితులలోకి నెట్టబడ్డాడు? రైట్, నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన ఆలోచనలు కానీ ఆయన చాణక్య ఏమంటారు నీతి ఏదో ఇవన్నీ ఇప్పుడు వర్కౌట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో? నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా? సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలను పక్కన పెడితే పీకేని సొంతం రాష్ట్ర ప్రజలు, బీహార్ ప్రజలు నమ్మలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు నమ్ముతారు సార్? సరే, ఉన్న పలంగా షర్మిలాని తీసి పక్కన పెడతాది. ఎవరిని కూర్చోబెట్టారు ఆ సీట్లో? షర్మిలమ్మన్న కనీసం ప్రభుత్వం మీద నెలకు ఒకసారి ప్రెస్ నోటో, ఒక ధర్నానో, ఒక వీడియోనో, ఏదో ప్రెస్ మీటో పెడతా ఉంది. అలాంటి పరిస్థితులు కూడా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేవు కదా. కనీసం పత్రికల్లో వచ్చే ఫేమింగ్ అన్న వైఎస్ షర్మిల గారికి ఉంది, మిగతా వాళ్ళకి అవి కూడా లేవు. రైట్, అది తులసిరెడ్డి గారి, చింతామోహన్ గారు కానీ వీళ్ళు అప్పుడప్పుడు కనిపించడం తప్ప జేడీసీలో కానీ, కొంతమంది అయితే పెద్దలు పల్లారాజు ఇలాంటి వాళ్ళు అసలు ఎక్కడ కూడా కనపడటం లేదు. వాళ్ళు పేపర్ పులులు, మీడియా పులులు సార్, వాళ్ళు లీడర్స్ కాదు. రైట్, షర్మిల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భావాజాలాన్ని గట్టిగా చెప్పగలుగుతారు. ఇతర పార్టీలతో డిబేట్లు జరిగినప్పుడు వాళ్ళ వాదనను వినిపించగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ వాదనను, కాంగ్రెస్ పార్టీ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు తప్ప వీళ్ళు లీడర్లు కాదు. ఒక్కరు కూడా ఒక 4 ఓట్లు వేయించే పరిస్థితి లేదు. వీళ్ళు పోటీ చేసే పరిస్థితి అంతకన్నా లేదు. ఫైనల్ గా ఏపీలో కాంగ్రెస్ మళ్ళీ పూర్వస్థితికి వస్తుందని మీరు అనుకుంటున్నారా శ్రీనాథ్? సార్, పూర్వస్థితికి వస్తుందా రాదా అన్నటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ వేసే ఎత్తుగడ ప్రధానమైనది సార్. పూర్వస్థితికి రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ 0 నుంచి స్టార్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు వామపక్షాలతో కలిపి అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే కొంత పుంజుకునే పరిస్థితి ఉంటది. భారతీయ జనతా పార్టీ కూడా అప్పట్లో అటల్జీ, వాజ్పేయి గారు ప్లస్ అద్వానీ గారితో ఇద్దరితో స్టార్ట్ అయ్యి మళ్ళా దేశంలోనే అధికారంలోకి వచ్చింది. వామపక్షాలు ఒకానొక దశలో ఈ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యమైన పరిస్థితి నుంచి 0కి వచ్చాయి. వీటిలో చాలా ఉన్నప్పటికీ మనకు ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత పైన క్యాచ్ చేసుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్తా ఉంది. అది షర్మిల గారి వ్యక్తిగత కక్ష. వ్యక్తిగత కక్షతో పార్టీని బలోపేతం చేసుకోకపోగా ప్రభుత్వంపై పోరాడాల్సి, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఈమె ప్రతిపక్షంపై వెళ్లడం వల్ల ప్రజలలో విశ్వసనీయత కూడా కొరబడింది. ఈమె తెలుగుదేశం పార్టీకి తొత్తు, తెలుగుదేశం పార్టీకి అమ్మడబోయింది, కూటమి ప్రభుత్వానికి అమ్మడబోయిందన్న ఒక చెడ్డ పేరును కూడా ఈమె తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపిస్తుంది కర్ణాటక నుంచి అని ఒక ప్రచారం జరిగింది. అది కూడా ఫేక్ అని తెలిసిపోయిన తర్వాత అటు షర్మిలాలోను, ఇటు కాంగ్రెస్ పార్టీలోను నిర్లిప్తత ఉంది. ఈ నిర్లిప్తత నుంచి కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేయడమే కష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి పూర్వ పరిస్థితిలోకి వస్తాదనుకోవడం అనేటువంటిది భ్రమ మాత్రమే సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది మొత్తం మీద అన్నయ్య వదిలిన బాణం పాపం తెలంగాణకు పోయి అక్కడ వర్కౌట్ అవ్వక తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అన్నయ్య మీదే బాణం ఎక్కుపెట్టింది. అవటానికి కాంగ్రెస్ కానీ చేసే పనంతా తెలుగుదేశం పార్టీది అన్నట్లు ఎన్నికల ముందు వ్యవహారం నడిచిందనే ఆరోపణలు కూడా పార్టీలోనే వచ్చాయి. జగన్ బలం అనుకున్న క్రిస్టియన్ల ఓట్లు చెల్లెమ్మ, బావ కలిసి చీల్సేసి కొన్ని నియోజకవర్గాల్లో కూటమి గెలుపుకు కారణమయ్యారు. ఎన్నికలు అయ్యాక మాత్రం మేడం పెద్దగా యాక్టివ్గా కనపట్లేదు. కాస్త కూస్తో యాక్టివ్గా అంటే ఈ జగన్, విజయమ్మ ఆస్తుల వివాదంలో ఉంది. ఆ విషయంపైన కాంగ్రెస్ పార్టీని కొందరు నేతలు విమర్శించారు. ఇంకా రాజకీయాలంటే నీవి, నీ అన్నయ్యవేనా, రాష్ట్ర ప్రజలకు ఇంకేమీ సమస్యలు లేవనుకుంటున్నావా అని కడిగి పారేశారు. అయినా కానీ షర్మిల 10 మాట్లాడితే 10లో 7 ఆస్తుల మీద లేదా జగన్ మీద మాట్లాడిన తప్ప జగన్ ఏమనంటే తెలుగుదేశం పార్టీ స్పందించిపోయినా షర్మిలనే స్పందించేది. ఈ మధ్య ఎందుకో వెనక్కి తగ్గింది, సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే షర్మిల అవుట్. అవును, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఆ పదవి నుంచి తప్పిస్తారని టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో ప్రియాంక గాంధీతో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వరుస భేటీ నడుస్తున్నారు. ఆయన స్ట్రాటజిస్ట్గా రావడం ఖాయమనే తెలుస్తోంది. ఆయన రావటం ఖాయమైతే షర్మిల వెళ్ళిపోవటం ఖాయమంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే షర్మిల ఫెయిల్ అని ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ సంగతి తెలిసిందే, గెలుపు గుర్రాలను చూసుకుంటాడు. అలా షర్మిల ప్లేస్లో ఒక యువనేతను తీసుకొస్తారని చెప్పుకుంటున్నారు. ఆయన కూడా వైఎస్ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసు. సో షర్మిల ఏంటి, ఏం చేయగలదు, అసలు ఏం చేస్తుందో కూడా ఇట్టే కనిపెట్టేస్తారు. కాబట్టి చేంజ్ తప్పదనుకుంటున్నారు.
ఇది మొత్తం మీద ఒక కొత్త యువ నేత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాబోతున్నారు, ఏపీపీసీసీ చీఫ్గా. ఇది ఎంతవరకు నిజమో వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగువారి గుట్టె చప్పుడు.